మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఏ డే ఇన్ మై లైఫ్. టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. జిమ్కి పోతున్నాం రెగ్యులర్గా పోయినట్లే. ఈరోజు మన వర్కౌట్ ప్లాన్లో చెస్ట్ డే అనమాట. చెస్ట్ డే ఈజ్ ద బెస్ట్ డే అంటారు. అయితే వర్కౌట్ చేయడానికి మన వర్కౌట్ పార్ట్నర్ అయితే పోలేరు, పోయి సోలోగా చేసుకోవాలి. ఆడవాళ్ళు అని ఉంటే వాళ్ళని పార్ట్నర్గా మార్చుకోవాలి అంతే. ఇక ఏం చేసాం, కుछ पाने के लिए कुछ खोना पड़ता है. పొద్దున బైక్ తీసుకొని పోవాలంటే ఎంత చలి పెడుతుంది గాయస్. జిమ్కి వచ్చేమో తెలియదు కానీ చలికి సచ్చుడు ఉంది. సార్ చేతులు మొత్తం గడ్డ కట్టినాయి. ఈరోజు సాడజాతికి షూస్ కూడా వేసుకురాలే, కట్టినాయి. నా డౌట్ ఈ చలికి వాళ్ళన్నా పబ్లిక్ ఉన్నారో లేదో. జిమ్ లెగ్ డే చేసిన తెల్లారి మెట్లు ఎక్కాలంటే మామూలు నొప్పి కదప్ప. సో గైస్, ఇప్పుడు మన వార్మప్ అయిపోయింది. ఒకటి స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనది షెడ్యూల్ ప్రకారం చెస్ట్ డే అనమాట. చెస్ట్ డే ఇస్ ద బెస్ట్ డే. ఆల్రెడీ మీకు చెప్పిన మనం ఇంక్లైన్ డబుల్ ప్రెస్ చేద్దాం. మనం స్టార్టింగ్ కాబట్టి లైట్ వెయిట్తో చేద్దాం. తర్వాత నెక్స్ట్ వెయిట్ పెంచుదాం. ఈరోజు కాదు, నెక్స్ట్ వీక్ పెంచుదాం వెయిట్. ఓకే, 10 kgs లైట్ వెయిట్ బేబీ. 1 3 2. చూడడానికి ఎంత ఈజీ ఉందో ఈ వర్కౌట్, అంత కష్టం ఉంటుంది. డంబుల్స్ మొత్తం ఇట్లా పైన కానీ కింది కానిటప్పుడు కంట్రోల్ చేసి హోల్డ్ చేయాలి కాబట్టి చాలా కష్టం. నెక్స్ట్ డంబుల్ ప్రెస్ కూడా నార్మల్ బెంచ్ది, ఆ తర్వాత డిక్లైన్ బెంచ్, ఆ తర్వాత మనం మిడిల్ చెస్ట్ కోసం ఈ వర్కౌట్ ఉంటుంది. పేరు తెలియదు నాకు కూడా, చేద్దామని కూడా. సో మనం డంబుల్స్ చేసినట్లు కాదు, డంబుల్స్ అలాగే ర్యాక్ చేయడం కూడా చాలా ముఖ్యం. 10 kgs. ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఫామ్, బ్రీత్ కంట్రోల్ అన్నీ కరెక్ట్ ఉండాలి. అలాగే మనం పైన హోల్డ్ చేసినప్పుడు చెస్ట్ మనం ఫీల్ కావాలి. 1 2 3. అలాగే వర్కౌట్ అయిపోయినాక మనం డంబుల్స్ డైరెక్ట్ కింద పడేయకుండా ఇంతకుముందు నేను పడేసినట్లు ఇలా తోడల పైన తీసుకొని ఇలా లైట్గా డ్రాప్ చేయాలి. ఎందుకంటే మనకు వాళ్ళన్న టైంకి సపోర్ట్ చేయడానికి నిలబడితే మనం డంబుల్స్ డైరెక్ట్ త్రో చేసి వాళ్ళ కాళ్ళ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే డంబుల్స్ తొడల మీద తీసుకొని నీట్గా కింద డ్రాప్ చేయాలి. ఒక్కో సెట్ చూపించిన నేను 4 సెట్లు చేస్తున్నా. ఎస్, టేబుల్ని కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఇదంతా ఓకే, కానీ డిక్లైన్ డంబుల్ ప్రెస్లా ఈ డంబుల్ ఇలా తీసుకోవడం కష్టం. సో హార్డ్ బేబీ. సో గైస్, మనది ఫైనల్ వేరియేషన్. వెయిట్ ఎప్పుడైనా మనం తీసుకోగలిగితేనే వేసుకోవాలి, లేకపోతే ఓవర్కి వెళ్ళి బాధపడదు తర్వాత. సో జస్ట్ అప్, 1 2 1. మీరు చూసుకోవచ్చు జస్ట్ పంప్ ఎట్లా వచ్చిందో. మన పోజింగ్ కరెక్ట్ రాదు, ఏదో మనకు వచ్చింది చెప్తున్నాం. వర్కౌట్ అయిపోయాక పోజింగ్ చాలా ముఖ్యం. సో గైస్, మనది 2 days సెక్షన్ అయిపోయింది. సో వాకింగ్ ఒకటి మిగిలిపోయింది, ఇంటికి వెళ్ళి వాకింగ్ కూడా చేసుకుందాం.